టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవరా పార్ట్ 1 వరల్డ్ వైడ్ గా ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్స్ ని సాధించగా సినిమా తెలుగు రాష్ట్రాలలో మిగిలిన చోట్ల ఎక్సలెంట్ ఓపెనింగ్స్ తో కుమ్మేస్తుందని ముందు నుండి అనుకున్నప్పటికీ హిందీలో ఎలా పర్ఫామ్ చేస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. కాగా సినిమా హిందీ స్టార్ట్ అవ్వడం పూర్ లెవెల్లోనే స్టార్ట్ అయ్యి బాగా పుంజుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అనుకుంటూ ఉండగా అనుకున్నదే జరిగి ఈవినింగ్ అండ్ నైట్ షోలలో ఎక్సలెంట్ గా ట్రెండ్ ను చూపించిన ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల పరంగా ఓవరాల్ గా ఎక్స్పెక్టేషన్స్ అన్నింటినీ కూడా మించిపోయింది. మార్నింగ్ మ్యాట్నీ షోలకు సినిమా ఆక్యుపెన్సీ చూసిన తర్వాత 4-5 కోట్ల వరకు కలెక్షన్లు వచ్చినా అది పెద్ద విషయమే అని అందరూ అనుకుంటూ ఉన్న సమయంలో ఈవినింగ్ అండ్ నైట్ షోలలో మాస్ సెంటర్స్ లో సినిమా హోల్డ్ చేసిన తీరు ఎక్స్ట్రాడినరీగా ఉండటంతో ఓవరాల్ గా హిందీలో తొలి రోజు ఎక్స్పెక్టేషన్స్ అన్నింటినీ సినిమా మించిపోయింది. ఏకంగా 7.95 కోట్ల రేంజ్ కలెక్షన్లను నెట్ రూపంలో సొంతం చేసుకుని ఎన్టీఆర్ కెరీర్ లో సోలో హీరోగా బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని అక్కడ నమోదు చేసింది. RRR మూవీ అక్కడ ఎన్టీఆర్ రామ్ చరణ్ల కలయికలో తెరకెక్కగా రాజమౌళి డైరెక్షన్ లో కూడా తెరకెక్కిన ఈ సినిమా మొత్తం మీద మొదటి రోజు అక్కడ 20 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లను అందుకుంటే ఇప్పుడు సోలో హీరోగా ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ 7.95 కోట్ల రేంజ్ నెట్ కలెక్షన్లను అందుకొని సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. దాంతో వీకెండ్ లో సినిమా ఖచ్చితంగా అక్కడ పుంజుకునే అవకాశాలు ఎంతైనా ఉన్నాయని చెప్పవచ్చు. అన్ని అనుకున్నట్లు జరిగితే వీకెండ్ లో 30 కోట్ల వరకు నెట్ కలెక్షన్లను, తర్వాత అక్టోబర్ 2 నేషనల్ హాలిడే రోజున మంచి జోరును చూపించే ఛాన్స్, తర్వాత దసరా వరకు లాంగ్ హాలిడే అడ్వాంటేజ్లు ఉండటంతో హిందీలో ఇప్పుడు హోప్స్ పెరిగిపోతున్నాయని చెప్పాలి. అన్ని అనుకున్నట్లు జరిగితే లాంగ్ రన్ లో హిందీలో 70 నుండి 90 కోట్లు, కుదిరితే 100 కోట్ల మార్గను కూడా ఇప్పుడు తీసివేయలేం. అదంతా జరగాలి అంటే వీకెండ్ లో సినిమా 30 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లను సాధించాల్సి ఉంటుంది. ఇక బాక్సాఫీస్ దగ్గర రెండవ రోజు నెట్ కలెక్షన్ల పరంగా హిందీలో సినిమా ఎలాంటి జోరును చూపెడుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.